వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ వివరాలకు వెళ్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ విచారించనుంది. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీస్ కి ఉదయం 10:30 వరకు ఆమె చేరుకుంటుంది. 11 గంటలకు కవితను అధికారులు ప్రశ్నిస్తారు. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై, బ్రిన్కో సేల్స్ డైరెక్టర్ అమన్దీప్ సింగ్ దాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైం ఇవ్వాలని కవిత కోరగా ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో శనివారం కవిత విచారణకు హాజరు కానున్నారు. కాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగే ఛాన్స్ ఉండడంతో ఈడీ ఆఫీస్కి వెళ్లే మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ విచారించనుంది. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీస్ కు ఉదయం 10:30 వరకు ఆమె చేరుకుంటుంది. 11 గంటలకు కవితను అధికారులు ప్రశ్నిస్తారు. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై, బ్రిన్కో సేల్స్ డైరెక్టర్ అమన్దీప్ సింగ్ తాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైం ఇవ్వాలని కవిత కోరగా ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో శనివారం కవిత విచారణకు హాజరు కానున్నారు. కాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగే ఛాన్స్ ఉండడంతో ఈడీ ఆఫీస్కి వెళ్లే మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం రామ్ అందిస్తారు. చెప్పండి రామ్. కవిత నేడు ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు వందలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకి ఈడీ అధికారులు నోటీసు ఇచ్చి నిన్ననే 10వ తారీఖున అటెండ్ కావాలని చెప్పిన నేపథ్యంలో 10వ తేదీన ముందస్తు షెడ్యూల్గా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం ధర్నా నేపథ్యంలో హాజరు కావాలని ఇవాళ హాజరవుతుందని చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఆమె ఈడీ కార్యాలయానికి తమ న్యాయవాదులతో కలిసి అటెండ్ అవుతారు. అసలు ఈ విచారణలో నిజంగా ఢిల్లీ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ న్యాయవాదితో అటెండ్ అవడంతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిసి విచారిస్తారా లేదు మనీష్ సిసోడియాను కూడా కలిపి విచారిస్తారనేది మాత్రం ఇంకా స్పష్టంగా రాలేదు. ఇప్పటికే అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ మీటింగ్ తెలంగాణ భవన్లో జరిగిన సమయంలోనే ఉటావుట్టిన మంత్రి కేటీఆర్తో పాటు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, పలువురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఏ పరిణామం విరుద్ధార్థిస్తుందని చెప్పి ఇక్కడి నుంచి న్యాయవాదులను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పటికప్పుడు కేటీఆర్, హరీష్ రావులు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ ఢిల్లీ మద్యం స్కామ్ వేదికగా జరుగుతున్న పరిణామాల విషయంలో ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో ఢిల్లీ వేదికగా కూర్చొని చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం, 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చెప్పి ఇప్పటికే ఆమె పిలుపునివ్వడం, పలు జాతీయ ప్రాంతీయ పార్టీల నేతల్ని, మహిళా సంఘాల నేతలను కూడా ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే ఈడీ కార్యాలయానికి హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కూడా కేసీఆర్ తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు, భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకొని కవిత నివాసం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ కావాలని కుట్ర చేస్తూ ఉంది. ఎక్కడైతే తెలంగాణ వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు బలంగా ఉన్నాయో ఆ బలంగా ఉన్న పార్టీలను
బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తుందని చెప్పి అయితే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందలాది కోట్ల రూపాయల చేతులు మారాయి, లెక్కకు మించి చేతులు మారాయని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నాడు. ఒకటి పలుమార్లు ఈడీ విచారించింది. ఈడీ విచారణ అనంతరం కస్టడీకి తీసుకొని జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఢిల్లీలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న పరిస్థితుల్లో ఇటు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు న్యాయ నిపుణులు కూర్చోవడం, మరియు ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు కూడా ఈరోజు మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, కేకేతో పాటు ఇంకా ఇతర కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో మకాం వేశారు. ఈ పరిణామం ఎటుదారి తీస్తుంది, ఒకవేళ అరెస్టు పర్వం కొనసాగుతుందా, అరెస్టు ఉంటుందా అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఈ పరిస్థితుల్లోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఒకవేళ కవిత ఈ మద్యం కుంభకోణం విషయంలో ఏదైతే బీజేపీపై చేస్తున్న ఆరోపణల విషయంలో బీజేపీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న దోషులు ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని చెప్పి త్వరలో కవిత జైలు కూడా పంపిస్తామని చెప్పి నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ వైపు మరియు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ పరిణామంపై స్పందిస్తూ కవిత ఒక్కతే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు, అతను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద రాజకీయంగా ఢిల్లీ వేదికగా జరిగిన మద్యం కుంభకోణం ఇటు దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పలు రాజకీయ పరిణామాలకు చోటు చేసుకుంటుందని చెప్పి అనుకోవాలి. రాములు 6 టీవీ న్యూస్.